సహస్ర అనే చిన్నారి 11 సంవత్సరాల చిన్నారి బలవత్ మరణం అయితే ఇక్కడనే జరిగింది. ఎందుకంటే దాదాపు ఒక 48 గంటలు కావస్తున్నా కూడా ఈ విషయం పైన కూడా మాట్లాడడానికి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రం ఎవ్వరు కూడా స్పందించడం లేదు. ఎందుకంటే ఈ విషయం పైన అనవసరమైనటువంటి వ్యక్తులను బయటికి లాగుతున్నారు అనేటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ మీడియా పైన కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ అపార్ట్మెంట్ గల్లీలో ఉన్నాము. మరి కొంతమందిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి నిజంగా ఏం జరిగింది అసలు? ఎందుకంటే దాదాపు 48 గంటలు అవుతుంది, ఎవరు కూడా మాట్లాడట్లేదు. 11 సంవత్సరాల పాప ఏం పాపం చేసింది? ఎందుకు తెలియదని అంటున్నారు? మీకు అన్ని విషయాలు తెలుసు, ఈ గల్లీలోనే ఉంటున్నారు. అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను. మేడం చెప్పండి నిజంగా, ఎందుకంటే మీరు ఇప్పుడు ఇట్లా భయపడుతున్నారంటే దాని రీజన్ కూడా ఎందుకంటే ఒకే అపార్ట్మెంట్ లో ఉన్న చూస్తున్నాం ప్రెసెంట్ అయితే. ఎందుకంటే వీళ్ళు మాట్లాడడానికి, ఎందుకంటే ఇదే అపార్ట్మెంట్ లో దాదాపు కొంతకాలంగా కూడా సహస్ర వాళ్ళ తల్లిదండ్రులు, ఎందుకంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడనే ఉండి చేస్తున్నారు. అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రం మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. మరి ఆ విషయాలు ఏంటి, ఎందుకు అని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే ఒక చిన్నారి ప్రాణం విలువ లెక్క చేయకుండా కూడా కొన్ని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మీడియా ముందుకు మేము వచ్చి మాట్లాడితే మమ్మల్ని బయటికి లాగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మా ఫ్యామిలీలో చాలా ట్రబుల్స్ వస్తాయని చెప్పేసి కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే మరి ఇదే అపార్ట్మెంట్లో దాదాపు టెర్రస్ పైన కూడా, అంటే ఎందుకంటే పెంట్ హౌస్ పైన కూడా వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం చిన్నారి హత్యకు మాత్రం ఎందుకంటే చాలా బలమైన కారణాలే ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులతో గతంలో కూడా అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, తమకు ఏదైతే శత్రుత్వం గత కొన్ని సంవత్సరాలుగా కూడా మాకు శత్రుత్వం ఉంది, వాళ్ళకి శత్రుత్వం ఉంది అని చెప్పేసి కూడా చాలామంది అని అంటున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఈ అమ్మాయి మరణానికి కారణం కూడా బలమైన కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. మేడం చెప్పండి. చెప్పిందండి, డిపార్ట్మెంట్ చెప్పింది మీడియాని లోపల రానియొద్దన్నది. మీరు బయటకు వెళ్ళండి ప్లీజ్. ఎన్ని సంవత్సరాలు అర్థమైతలేదా చెప్పింది? నేను మీడియాను అందరు బయట ఎందుకున్నారు? మీరు బయటకు వెళ్ళండి. ఎందుకంటే చిన్నారి పాప కదా. తెలుసండి మాకు కూడా. మేడం చెప్పండి నిజంగా, ఎందుకంటే పాప ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? ఒకసారి మీరు మాట్లాడేటువంటి అవన్నీ అయిపోయినాయి అండి, 3 days నుంచి అవన్నీ అయిపోయినాయి. మీరు బయటకు వెళ్ళండి. ఇది చూస్తున్నాం. ఎందుకంటే కనీసం మీడియాను కూడా లోపలికి అలో చేయట్లేదు. మాకు రూల్స్ ఉన్నాయి, మా డిపార్ట్మెంట్ చెప్పిందని అంటున్నారు. నిజంగా ఈ హత్యకు మాత్రం చాలా బలమైన కారణాలే ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఆ చంపినటువంటి వ్యక్తి కూడా మరి ఇందులోనే కొన్ని రోజులు కూడా నివాసం ఉంటున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఈ అపార్ట్మెంట్లో చాలా మందికి ఈ విషయం అయితే ముందుగానే తెలిసింది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా కొంతవరకు ఎవరితోటైనా, అంటే అనుమానాస్పద వ్యక్తులతోటైనా గొడవ పడి ఉండేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు అంటున్నారు. దాదాపు మరి వాళ్ళు కూడా చిన్న ఉన్నారు. కనీసం ఈ విషయాన్ని చెప్పడానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఇదే అపార్ట్మెంట్లో కొంతకాలంగా ఉంటున్నటువంటి వారి గురించి చెప్పడానికి ఎందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతలేరు? మరి డిపార్ట్మెంట్ రూల్స్ అంటున్నారు, కానీ ఇందులోనే ఏదో కొంత విషయం దాగున్నట్లయితే మనకు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, మరి వారినాడు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజంగా మరి ఈ ఇష్యూ ఇంత పెద్దగా జరిగింది, పాపం చిన్నారి, మొత్తంగా చూస్తే మెడ మీద 14 కత్తిపోట్లు, కడుపులో 11 కత్తిపోట్లు. దీన్ని ఏ విధంగా అసలు చాలా ఘోరమైన విషయం ఇది. చాలా ఘోరంగా ఇట్లా పరిస్థితి రారాదు. కఠినమైన చర్యలు తీసుకోవాలి, బాగుంటుంది. అది ఇంకేం చెప్తాం, ఇక దాని విషయం అంతా మాకు డెప్త్ తెలియదు. జరిగిన విషయం తెలిసింది అంతే. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో మనం చాలా మందిని చూస్తున్నాం. యువకులు అని అంటే వాళ్ళు ఏదో లవ్ అఫేర్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు అని అంటారు. కానీ ఒక 11 సంవత్సరాల పాప ఏం పాపం చేసింది అసలు ఇట్లా జరగడానికి? నిజంగా ఎందుకంటే అపార్ట్మెంట్ వాసులు కూడా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపుతలేదు. ఇది చాలా ఘోరమైన సంఘటన, చాలా విచారకరమైన సంఘటన. ఇలా జరగరాదు, మంచిది కాదు. అంతే చెప్పలేము. ఇది ఎందుకంటే కనీసం రెంట్కి ఇవ్వడమే మా పెద్ద తప్ప అని చెప్పేసి కూడా ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు యజమానులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎందుకో మేము రెంట్కని ఆశపడే మాత్రమే ఇక్కడ ఇచ్చాం, కానీ ఇట్లాంటి ఘటన జరుగుతుందని చెప్పేసి కూడా మేము అనుకోలేదు అని కూడా అంటున్నారు. మరి రూల్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ మీడియాతో మాట్లాడడానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పాస్ చేస్తూ కూడా ఇక్కడ కొంతమంది సిబ్బంది అయితే ఉన్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ అపార్ట్మెంట్ దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ ఘటన జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అపార్ట్మెంట్
సంబంధించినటువంటి వారు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మాత్రం కావచ్చు. మొత్తంగా చూస్తే మాత్రం ఆ విషయాన్ని ఇక్కడ ఏమాత్రం మాట్లాడకూడదు అని చెప్పేసి కూడా ఖరాఖండిగా చెప్తున్నారు. మరి ఆ 11 సంవత్సరాలు కనబడిన సహస్రకి న్యాయం జరుగుతుందా లేదా, మరి తల్లిదండ్రులను కూడా పూర్తిగా విచారిస్తే అన్ని విషయాలు బహిర్గతం అవుతాయి. మరి మృత్యువాత పడ్డటువంటి సహస్రకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరు మేము సిద్ధంగా లేము, ఎందుకంటే మాకు పోలీస్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మీడియా వాళ్ళు చేసేదంతా తప్పిదమే ఉంది, ఎందుకంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అంతా స్ప్రెడ్ చేసి ఇక్కడ కాలనీ వాసులను భయపెడుతున్నారు అంటున్నారు. మరి వాళ్ళైనా ఒక నిజం చెప్తారా అని చెప్పేసి వాళ్ళని అడిగి చూద్దాం. నిజంగా ఎందుకంటే మీడియా చెప్పేదంతా దుష్ప్రచారం అంటున్నారు. మరి జరిగినటువంటి విషయం ఏంటో చెప్పండి మేడం. ఇక్కడ ఎవరు చూడలేదు, అది సర్ప్రైజ్ ఎవరికైనా కూడా. ఇక్కడ ఎవరు చూసారని చెప్పి మీకు వాళ్ళే కన్ఫర్మ్ అని కొన్ని ఛానల్స్ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు, అదైతే రాంగ్. మీరు దయచేసి అవన్నీ డిలీట్ చేయాలి, లేదా డిఫర్మెంట్ కేసు ఖచ్చితంగా గల్లీ వాళ్ళందరం కలిసి వాళ్ళ మీద వేస్తాం. మీరు అన్నీ తెలియకుండా మీరు అన్నీ వీళ్ళే కన్ఫర్మ్ అని చెప్తున్నారు. మీకు ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు కన్ఫర్మ్ చేస్తే ఆ తర్వాత మీరు కన్ఫర్మ్ చేయండి. ఎవరు కన్ఫర్మ్ చేయండి, మీరెందుకు కన్ఫర్మ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు 11 సంవత్సరాల చిన్నారి కాబట్టి ఇప్పుడు దాదాపు ఒక యువకులు కావచ్చు, ఎందుకంటే యువకులు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు అంటే వాళ్ళకి ఎంతో కొంత అవగాహన ఉంటుంది, చేసేటువంటి పని మీద కూడా వాళ్ళకి కొంత అవగాహన ఉండి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ 11 సంవత్సరాల చిన్నారి కదా, పాప అమ్మాయికి ఏం తెలియదు. కొన్ని సంవత్సరాలుగా కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి ఇక్కడనే రెంటుకుంటున్నారు. మరి చిన్నారిపై అకస్మాత్తుగా ఇలా జరగడాన్ని మీరు ఏ విధంగా మేము ఏ విధంగా చూస్తాం, అందరం సర్ప్రైజ్ అవుతున్నాం. మేము కూడా టెన్షన్ పడుతున్నాం. ప్రతి ఒక్క ఫ్యామిలీకి అదే ఏజ్ గ్రూప్ అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఇక్కడ 15 మంది ఆడుకుంటారు, దాంట్లో 20 మంది ఆడితే దాంట్లో 15 మంది అమ్మాయిలే ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ ఆడుకుంటారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎవరు కిందికి రావట్లేరు, భయపడుతున్నారు. మీ న్యూస్ ఛానల్లో ఏవేవో వేసేస్తున్నారు. ఇన్ జనరల్గా ఇప్పుడు పిల్లలందరూ ఇన్స్టాని రోల్ చేసుకుంటూ ఫుడ్ తింటున్నారు. దాంట్లో మీ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి ఈ 2-3 డేస్ నుంచి. దాంట్లో రాంగ్ ప్రచారం, అమ్మ వీళ్ళంట, ఈ అక్క అంట. వాళ్ళు ఎంత భయపడుతున్నారు రోజు ఆడుకునే వాళ్ళతోని. మీరు దాని గురించి మేము ఎవరిని మీడియా వాళ్ళని కూడా రానియొద్దని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాము. అయినా కూడా మీరు ఇట్లా వచ్చి మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని వీళ్ళని అడుగుతున్నారు. మీరు తీసుకోవాల్సిన ఇంటర్వ్యూ ఏదైనా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకోవాలి. అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని తీసుకొని ఇంకేదో ఛానల్, మీ ఛానల్ ఇంకేదో ఛానల్, మీ ఛానలే అనుకుంటా, గంజాయి దాకా గల్లీ అని చెప్పారు. మీరు గంజాయి దాకా గల్లీ అని చెప్పి ఎవరు గంజాయి దాకా గల్లీ? అసలు ఇక్కడ ఎవరు తాగుబోతుంటే లేరు. అందరికి అదే ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఇది ఒక మంచి కాలనీ, ఎందుకంటే చాలా మంది ఎడ్యుకేషన్ పీపుల్ ఉన్నారు. మరి అట్లాంటిది ఒక చిన్నారి పైన ఇట్లా జరగడాన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగా సొసైటీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, ఏ విధంగా అయినా ఎవరైనా బాధపడతారు. ఎవరికైనా వాళ్ళ బేబీ అనేది వాళ్ళకైనా పాపనే, మాకైనా పాపని, ఎవరికైనా ఇది ఎవరు ఈ సంతోషించే విషయం అయితే కాదు. ఇది మేము కూడా ఏంటంటే ఇది దొరకాలని మేము అందరం సహకరిస్తున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికి 4 డేస్ నుంచి తిరుగుతున్నారు, మేము సహకరిస్తున్నాం వాళ్ళందరికీ. మేము ఎవరిని ఇది కావట్లేదు. కానీ మీ మీడియా వాళ్ళే దీన్ని రాంగ్ ప్రచారం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మీరు ఎవరు మమ్మల్ని బయట తీసుకోవద్దని చెప్తున్నాం, అంతే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఎవరైతే హత్య చేశారో, ఎందుకంటే దాదాపు 11 మెడ పైన 11 కత్తిపోట్లు, కడుపులో 7 కత్తిపోట్లు అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే పక్కాగా ప్లాన్ చేసినటువంటి జరిగినటువంటి చర్యనేది. బాధితునికి ఎట్లాంటి శిక్ష వేయాలని మీరు ఖచ్చితంగా ఉరి శిక్ష వేయాలి, అది కూడా నడి రోడ్డు మీద వేయాలని కోరుకుంటాం మేము. ఎవరైనా అదే కోరుకుంటాం. ఉరి శిక్ష వద్దండి, నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు తీసేయండి, అట్టే వదిలేయండి. ఇంకొకసారి ఎవడైనా చెయ్యాలంటే బాధపడాలా, భయపడాలా? ఇప్పుడు ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటే మాకు నిద్రాహారాలు ఉండాలండి. మేము మనుషులమే. ఇప్పుడు మేము జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ నాన్న అరిచిన తర్వాత వెళ్ళి మా ఓనర్ గారే ఫోన్ చేసి 108కి ఫోన్ చేసినాం, పోలీసులకు ఫోన్ చేసినాం. ఇంత మేము సపోర్టివ్గా ఉన్నాం. రోజు నిద్రలేని రాత్రులు మేము గడుపుతున్నాం. ఎవడిష్టం వచ్చినట్టు గంజాయి బేచ్ అంటాడు, కనిపించిన వాళ్ళ వీడే నిందితుడు అంటాడు, సర్జికల్ బ్లేడ్ అంటాడు, వంటింటి కత్తి అంటారు, 20 పోట్లు అంటాడు, 30 పోట్లు అంటాడు. ఎవడిష్టం వచ్చినట్టు వాడేసుకోకూడదండి. వాళ్ళ నాన్న మాకు ఫ్రెండ్ అండి, కాదనట్లేదు. వాళ్ళ నాన్నకి మేమే సపోర్ట్ చేసినామని మేమే చెప్తున్నాం కదా. ఇప్పుడు మేము సపోర్ట్, ఇప్పుడు మీరు చేసిన దానివల్ల ఇప్పుడు ఇంకో వ్యక్తిని చూపించారు, అతను బ్లేమ్ అయ్యి అతను పరువు ఎట్టబోతుందండి. అతను రేపు బతకొద్దా నలుగురిలో? చిన్న పాప చనిపోయింది, దానికి బాధపడుతున్నాం మేము, చాలా బాధపడుతున్నాం, ఏడిచినాం కూడా మేము. ఇప్పుడు సహస్ర వాళ్ళ నాన్న మీకు మంచి ఫ్రెండ్, ఎందుకంటే ఇప్పుడు అతను అరవగానే మీరు వెళ్ళారు అక్కడ పరిస్థితి, ఎందుకంటే అమ్మాయి పరిస్థితి, ఎందుకంటే బతికే ఉంది అని చెప్పేసి కొంతమంది అంటున్న పాప కదండి. ఎవరి పాప అయినా పాపే, ఫ్రెండ్ పాప అయినా మన పాపే. మన జాగ్రత్త మనకు ఉంటుంది. ఒకరికి ఇబ్బంది జరిగినప్పుడు మనం రెస్పాన్స్ ఇవ్వకపోతే మన మనుషులు ఎందుకు అవుతామండి? అలా అని చెప్పేసి అమ్మాయికి జరిగింది అన్యాయం కాదనట్లేదు, అలాంటిది ఎవరికి జరగకూడదు కూడా.
కానీ వేసే ఇన్సిడెంట్స్ గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకొని ఏదైనా ఉంటే మీకు ట్రూ తెలిస్తే చేయండి, కన్ఫ్యూజన్ మార్క్ పెట్టుకోండి. అంతేగాని చంపింది వీళ్ళే గంజాయి బ్యాచ్ అసలు ఆ విధంగా ట్రోల్ చేయడం ఏంది? తల్లిదండ్రులకు ఎవరికైనా విభేదాలు ఉన్నాయంటారు. మనకెలా తెలుస్తుంది అండి? వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్స్ మీరు చెప్తారా నాకు? నా ఫ్యామిలీ పర్సనల్స్ మీతో షేర్ చేసుకోను. మీ ఫ్యామిలీ పర్సనాలిటీ మీకేమైనా ఉంటే మాకు చెప్తారా? ఎందుకంటే అన్న అని ఆప్యాయంగా మీరు మాట్లాడుకునేటోళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీకు మంచి బాండింగ్ ఉంది. మరి అట్లాంటప్పుడు ఉన్న పలంగా వాళ్ళ పాపకి ఇట్లా జరగడాన్ని ఇప్పుడు నిజంగా బాధితులు ఎవరైనా కదండి, మేమే దగ్గరుండి ఫోన్ చేసి అన్నీ చేసినామని చెప్తున్నాం కదా. ఈ రోజు వరకు నేను రాలేదు మీడియా ముందుకి. మాట్లాడుతున్నారు, మా ఓనర్లు మాట్లాడుతున్నారు, మేము చూస్తున్నాం. మాకు సంబంధం లేని దాంట్లో ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా ఎందుకంటే ఇప్పుడు తరతరాలుగా దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. మరి అట్లాంటప్పుడు ఇట్లాంటి చర్యలు ఇంకా జరుగుతున్నాయంటే ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి? మన చట్టం బాగాలేదండి. మర్డర్ చేసినాడు సంవత్సరంలో బయటకు వచ్చేస్తున్నాడు, బెయిల్ తీసుకొచ్చేస్తున్నాడు. కానీ ఎవడేం చేశాడో వాడికి సరైన శిక్ష పడినప్పుడే ఏదైనా నడుస్తుంది. గల్ఫ్ కంట్రీలో స్పాట్ జడ్జిమెంట్, చెయ్యో కాలో తీసేస్తారు. అది వాడు భయపడతాడు, అక్కడ నేరాలు తగ్గుతాయి. మనకి ఎక్కడుందండి చెప్పండి మీరైనా? ఇప్పుడు ప్రధానంగా చిన్న పిల్లలని టార్గెట్ చేస్తున్నారు చాలా మంది. ఎందుకంటే అది కూడా ఎక్కువ గ్రామీణ పరిసర ప్రాంతాల్లో కన్నా ఇక్కడ నగర పరిసర ప్రాంతాల్లోనే చాలా ఎక్కువ జరుగుతుంది. దీని విధంగా మాకే షాక్గా ఉందండి, మేము ఎవరికి చెప్పలేకున్నాం. అర్థం చేసుకోండి. ఇంకా చెప్పండి ఎట్లా అసలు ఏ విధంగా? 3 days అవుతుంది మేడం, ఇంతవరకు అయితే ఎవరు ఏంటి అనేది ఇంతవరకు ఎవరిని పట్టుకోలేదు. మరి అదంతా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది ఇంకా ఉన్న మాది CCTV ఫుటేజ్ అంతా చెక్ చేసుకున్నారు డిపార్ట్మెంట్. 3 days బట్టి కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు, ఎవరు పోయారు అన్నీ చూసుకున్నారు. పాయింట్ టు పాయింట్ అన్నీ వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు. మాకు కూడా మా చిన్న పాపకి శాంతి కలగాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ఎవరు ఆ విందుతుడు ఎవరు అనేది కూడా తెలియాలి. అది మరి మా గలీలో వాళ్ళ, లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళ, ఈ ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ ఎవరు అనేది తెలియాలి. సరైన అతని మీద కూడా చర్య తీసుకోవాలి. వాడు ఏందనేది కూడా తెలియాలని మేము కోరుకుంటున్నాం. తల్లిదండ్రులకు మీరు ఏ విధంగా కొంత రకాల సానుభూతి తల్లిదండ్రులకు అని అంటే తల్లిదండ్రులు అయితే పట్టకులు అయితే ఇక్కడ లేరు ఇప్పుడైతే వాళ్ళు లేరు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకైనా మాట్లాడుకుని చేస్తారు. సానుభూతి కదండి, వాడు దొరికినప్పుడు వాడిని నడి రోడ్డు మీద శిక్షించి అప్పుడు మాట్లాడాలి. సానుభూతి అప్పుడు వస్తుంది అంతే. మొత్తంగా చూస్తే మాత్రం సహస్ర తల్లిదండ్రులకు సరైనటువంటి న్యాయం జరగాలి. ఎందుకంటే అభంశుభం తెలియని చిన్నారులనే టార్గెట్గా చేస్తూ నగర ప్రాంతాలలో ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి వారిని మాత్రం ప్రభుత్వం చట్టపరంగా కఠినమైనటువంటి శిక్షలు వేయాలని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, కొలుగురి, 24/7. జస్టిస్ జరగాలని అందరూ కోరుకుంటారు. ఇలా జరిగినప్పుడు జస్టిస్ కాకుండా సిటీ అనేది, స్టేట్ అనేది, కంట్రీ అనేది స్ట్రిక్ట్లీ ఉండాలని మాత్రమే ప్రతి ఒక్కళ్ళు కోరుకుని. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేకపోతారు. కానీ అందరి ఉద్దేశాలు మాత్రం స్ట్రిక్ట్లీ ఉండాలి, ఇంకోసారి జరగకూడదనే ఉండాలి. ఇప్పుడు ఏంటంటే అంత దారుణం జరిగింది, అది బయటోడు వచ్చిండా ఇంట్లో వాళ్ళు చేసినా అనేది క్లారిటీ ఎవరికి తెలియదు. తెలిస్తే 200% నేబర్స్ అయినా ఎవరైనా చెప్తారు. ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం కాదు, చిన్న గొడవ కాదు. చాలా అతి దారుణంగా 12 ఏళ్ల పిల్లని అంత దారుణంగా 20కి పైగా కత్తిపొట్లతో చంపడం అనేది అసలు అది కడుపుకు అన్నం తినేవాళ్ళు చేసే పని కాదు. అట్లాంటి వాడిని ఎవరు సపోర్ట్ చేయరు కూడా. ఎందుకంటే ఆల్రెడీ టీవీలో వస్తున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే అంత దారుణంగా చేసిన అంతే దారుణంగా శిక్ష పడాలి. ఒక పాప ఉందని చెప్పి పైన వాళ్ళ పేరెంట్స్ కూడా లేని టైంలో చూసుకోబోయినట్టు ఇదంతా ప్లాన్ అయింది అనుకోవచ్చు. ఏమో అది ఏంటనేది డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు ఎవరితో మాకు గొడవలు అనేవి లేవంటారు. ఎంత గొడవలున్నా వాళ్ళేమో పెద్దలతో గొడవ పెద్ద వయసులు కూడా కాదు, చిన్న పిల్లలు. ఏదన్నా వాళ్ళ మీద అంత దారుణంగా చేయడం అనేది 200% రాంగ్. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా, నేను మాట్లాడతా, మీరు వస్తారు, ఎవరైనా కానీ జస్టిస్ కోసం చూసుకుంటాం. ఆ జస్టిస్ ఆ ఒక్కరికి జరిగిపోయిందా ఆపేసామని కాదు. సొసైటీకి ఏం కావాలి, సొసైటీకి ఏం కావాలి, ఇంకోళ్ళకి జరగకూడదని. ఇప్పటివరకు ఎన్ని జరగట్లేదు? దిశ జరగలేదా? నిర్భయ జరగలేదా? మళ్ళీ రేపులు జరగట్లేదా? మళ్ళీ మర్డర్లు జరగట్లేదా? రీసెంట్లీ 2 days బ్యాక్ ఇప్పుడు బోరబండలో ఒక ఇన్సిడెంట్ జరగలేదా? ప్రియుడితో కలిసి ప్రియురాని చంపేసింది. అది చచ్చిపోయినాడు. యాక్చువల్ చెప్పాలంటే నా ఫ్రెండే షాదు. నా దగ్గర ఫొటోస్, వీడియోస్ ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయి. ఎందుకు ఏం మాట్లాడలేకపోయినామంటే అక్కడ పాయింట్లో కూడా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎవరేంటని వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోలేక అన్మెచ్యూర్ వాళ్ళని చేసుకున్నారు. సంఘటన జరిగిపోయింది, సెకండరీ. ఇక్కడ జరిగిన దానికి మాత్రం చెప్పదలుచుకునేది ఒకటే, ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా ఉండాల్సింది ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే గవర్నమెంట్
అంత స్ట్రిక్ట్లీ ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలి. అది గంజా బ్యాచ్ వాళ్ళు ఉండనివ్వండి, కామన్ మ్యాన్ వాళ్ళు ఉండనివ్వండి, ఒకళ్ళు మనిషిని చంపితే ఎంత దారుణంగా శిక్ష అనేది ఉంటుంది అనేది ఏదో న్యూస్లో వేసామా, ఎన్కౌంటర్ చేసామా, ఒక సెకండ్ ఉరి తీసామా అనేది కాదు. ఎందుకన్నా మన దేశం ముద్ద అలాంటి చిత్త నా కొడుకులకి బూతులు వస్తా అన్నా సరే చెప్తున్నా, అంత దారుణంగా చంపిరంటే మగవాళ్ళు ఆడోళ్ళు ఉన్నా నేను చెప్పేది ఒకటే, నిజంగా ఒకవేళ ఆడవాళ్ళు అయితే ఇంతకన్నా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నాకు జరిగింది వాళ్ళే అయితే, ఎందుకంటే ఒక కన్నా పేగు ఎంత బాధ ఉంటుంది అనేది ఆడవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, లేడీస్కి ఎక్కువ తెలుస్తుంది. మరి అలాంటి వాళ్ళే ఉంటే కూడా శిక్షించాలి. బట్ 90% డౌట్ ఏంటంటే పబ్లిక్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఎవరో ఒక మగవాళ్ళే చేశారు, అది తెలిసిన వాళ్ళ బయట వాళ్ళనే క్లారిటీ లేదు. సస్పెక్ట్ని కూడా తీసుకెళ్లారు, ఏదో ఒక బిల్డింగ్లో ఒక మనిషి ఉన్నాడని తప్ప మనం దాన్ని కూడా కొన్ని మీడియాలు అన్నెసెసరీ బురదలు జరుగుతున్నాయి. నిజమో అబద్ధమో తెలీదు, చెప్పడం ఒక విధానం ఉంటుంది. సస్పెక్ట్ అని అతని ఫేస్ చూపించి వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు పాపం, వాళ్ళు నిన్నటి డే ఈవినింగ్ నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు కాకూడదని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి, ఎందుకంటే ఒక ఇంటోళ్ళు ఒక దగ్గర వాళ్ళు కాకూడదు, వారికి భార్య పిల్లలు ఉన్నాయి. అగర్ వాళ్ళే అయితే గిట ఏ విధమైన పక్షపాతం లేకుండా ఖచ్చితంగా శిక్షించాలి.